అది మెథడ్ ప్రాక్టీసు డిసిప్లిన్ వీటిలోనే ఉండిపోయి అసూయ మాత్రం బలపడుతూ ఉంటుంది అంటున్నారు. మీరు చెప్పినట్టుగా ఇది పర్ఫెక్ట్ గా నిజమే. మీరు అంటే దాని ఫలితంగా మీరేమడుగుతున్నారంటే, నాకు సంపూర్ణంగా అసూయ నుంచి విముక్తి కావాలని. నాకు ఈ అసూయ అన్నది ఎన్నో సార్లు ప్రేరణ ఎక్కువగా అవుతోంది. అక్కడ సంతోషం కూడా ఉంది. అసలు ఈ సంపూర్ణమైన అసూయలోంచి నేను బయటపడాలనుకుంటున్నానా? అది ఇచ్చేటటువంటి ఆనందం, దుఃఖం, ఆతురత వీటిలోంచి ఈ విధంగా నన్ను నేను ఎప్పుడూ క్వశ్చన్ చేసుకోలేదు ఈ ప్రశ్న. ఎవరు నన్ను అడగలేదు కూడా. నా మొదటి రియాక్షన్ ఏంటంటే, నాకు బయట పడాలుందో లేదో తెలియట్లేదు. నేనేమనుకుంటున్నానంటే, నాకేది ఇష్టమో, నాకు ప్రేరణ చేసే సైడు నన్ను అసూయ ప్రేరణ చేస్తోంది కనుక ఆ సైడే ఉంటాను. మిగతావన్నీ వదిలేస్తాను. అది తప్పనిసరిగా అసంభవం. అంటే నాకు కావలసిన భాగాన్ని ఉంచుకొని మిగతా వదిలేయడం. ఆ మిగతా అసూయలో భాగాన్ని వదిలేయడం, లేకపోతే దాన్ని సంపూర్ణంగా స్వేచ్ఛని పొందడం అప్పుడు సంభవం కాదు. మీ ప్రశ్నలో అంటే బీ ఫ్రీ ఆఫ్ ఇట్ కంప్లీట్లీ నేను మీ ప్రశ్నని అవగాహన చేసుకోవడం మొదలెడుతున్నాను. అంటే మీరు ఇక్కడ ఏమడిగారంటే, నేనేమనుకుంటున్నానంటే వాట్ ఐ వుడ్ రియల్లీ లైక్, నాకు నచ్చింది నన్ను ప్రేరితం చేసే అసూయ భాగాన్ని ఉంచుకొని మిగతా భాగాన్ని వదిలించుకోవాలని. కానీ అది ఇంపాసిబుల్. ఒక భాగాన్ని ఉంచుకుని మిగతాదంతా వదిలేయడం. ఇప్పుడు మీ ప్రశ్నలో ఉన్న అర్థాన్ని నాకు అవగాహన అవుతుంది. అసూయ నుంచి బయటపడాలనుంది గాని, అయినప్పటికీ నేనేం చూస్తున్నానంటే, మీ ప్రశ్న యొక్క అర్థాన్ని అంటే బయటపడాలుంది గాని, నేను దాన్ని మళ్ళీ గట్టిగా పట్టుకుంటున్నాను ఒక భాగాన్ని. మా మనుష్యులు అంటే మనుష్యులకి ఎక్కువగా ఇర్రేషనల్ గా, తర్వాత వ్యతిరేకతలతోటి ఉంటారు. అందువలన ఇంకా ఎనాలిసిస్ అవసరం. నేనేమనుకుంటున్నానంటే, మీకు తగినటువంటి సహనం ఇటువంటి విషయాల్లోకి వెళ్ళడానికి ఉంది. ఒకసారి అండి ఇది క్లోజ్ అయిపోయి. అంటే ఈజ్ దేర్ టు బి ఫ్రీ, అంటే అసూయ నుంచి స్వేచ్ఛగా ఉండాలని ఉందా అంటే, నాలో కొంత భాగమే అసూయ నుంచి భాగం, అంటే అసూయ ప్రేరణ ఇస్తున్న అసూయను ఉంచుకోవాలి, మిగతా దాంట్లోంచి బయటపడాలని. దీనికి ఇంకా విశ్లేషణ అవసరం. మీకేమో దీని లోపలికి వెళ్ళేటటువంటి సహనం ఉంది అని అనుకుంటున్నాను. మేడం ఇక్కడ భయం చిన్న కూడా ప్రశ్న. ఉంది. ఏంటండి మేడం ప్రేరణ చేసే అసూయ అంటే కొంచెం వివరణ ఇవ్వండి. తర్వాత మనకి కొంచెం మనని ప్రేరణ అంటే దానివల్ల మనం తెలుగులో ప్రేరణ బదులు ఏమంటారు, మనకి అది స్టిమ్యులేట్ చేస్తుంది మనని ఇంకో ముందుకి వెళ్ళడం, పనులు చేసేటటువంటి ఒక ప్రేరణ కూడా వస్తుంది అసూయలోంచి. అంటే మనకేమి అసూయ వల్ల మేము ఇంత బాగా అయిపోతున్నాం ఇలా అనుకుంటాం కదా, అసూయ వల్లే పెరుగుతున్నాం, అవన్నీ ప్రేరణ కదా. అవును. ఆ ఓకే, భాగాన్ని చదువులో ఉంచుకుని మార్కులు కావాలంటే అసూయ వల్ల ఎక్కువ మార్కులు వచ్చేట్లా, లేకపోతే బిజినెస్ లో ఎక్కువ వృద్ధి చెందేట్లా అసూయ వల్ల ఎదుగుతున్నాం అనే ఫీలింగ్ ఉంటుంది. అదండి మేడం. అదే అంటే మనకేమో ఎదగడానికి ప్రేరణ కలిగిస్తుంది కదా అసూయే అని మనం అనుకుంటాం.
అదే అందుకని ఆయన అదే ప్రేరణ అదే. ఇచ్చే అసూయ కావాలి, మిగతా భాగం అసూయ నాకొద్దు అని నేను సంపూర్ణంగా వదలాలని అనుకోవట్లేదు మీరు అడిగినట్టుగా. ఆయన అడిగిన ప్రశ్న నాకు అర్థం అవుతోంది అన్నారు. థ్యాంక్ యూ మేడం. అంటే ఇంకా ఇఫ్ ఐ వర్ నాట్ డ్రివెన్ బై, నేను ఎనిమి అంటే అసూయ చేత నాకు నేను ముందుకు వెళ్ళకపోతే అది అంటే ప్రొఫెషనల్ వర్డ్స్ అండ్ రిక్వైర్మెంట్స్, దేర్ మైట్ బి ఏ స్లిప్పింగ్ బ్యాక్, వెనక్కి పడిపోయే అవకాశం ఉంది. అంటే అందరూ ముందుకు వెళ్ళిపోతున్నారు, నేను వెనక్కి అయిపోతాను అనే పరిస్థితి వస్తుంది. ఐ మై నాట్ బి సో సక్సెస్ఫుల్, అప్పుడు నేను అంత జయప్రదంగా ఉండనేమో, అంత బాగా అందరికంటే ముందుగా ఉండను, ఫైనాన్షియల్ గా కూడా అంత బాగా సంపాదించలేను అనే ఒక భయం, సూక్ష్మతరమైన భయం, ఇవన్నీ పోగొట్టుకుంటాను. అభద్రత అన్న దాని మీద భయం, ఇంకా ఇతర భయాలు, ఇప్పుడు అవన్నీ అంత కాదు, అంత ముఖ్యమైనవి కానివి ఉన్నాయి. ఈ అంటే లోపల లోపల ఉన్న ఈ భయం అన్నది తప్పనిసరిగా అది బలంగా ఉంది. అసూయ నుంచి బయటపడాలి అనే ఉద్దేశ్యం కంటే ఈ భయమే నాకు ఎక్కువగా ఉంది. అంటే అన్ప్లెజెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎన్వి, ఎన్విలో అంటే అసూయలో ఉన్న సంతోషం లేని ఆస్పెక్ట్స్ అన్నిటి నుంచి బయటపడాలన్న కంటే ఈ భయం అనే దాని మీదే నాకు ఎక్కువగా ప్రాముఖ్యత ఉంది. నేను సంపూర్ణంగా ఫ్రీ అవ్వాలి అన్నది నథింగ్ ఆఫ్ బీయింగ్ అది నాకు లేదు. ఇప్పుడు నేనేం చూస్తున్నానంటే నా లోపల ఉన్నటువంటి లోపల లోపల ఉన్న సమస్యలో ఉన్న విషయాలు చూస్తున్నాను. నేను ష్యూర్గా చెప్పలేను నేను అసూయ నుంచి బయటపడాలన్నదని. ఎంతకాలం అయితే మనస్సు ఆలోచిస్తూ ఉంటుందో ఎక్కువ అని అక్కడ అసూయ ఉంటుంది. ఎంతకాలం అయితే పోలిక ఉంటుందో, మనకు అవగాహన అయింది అనుకుంటాం, అక్కడ అసూయ ఉంది. ఒక లక్ష్యము, ఒక ఏదైనా పొందాలి అనుకున్నప్పుడు అసూయ ఉంటుంది. ఇంకా నేను ఎక్కువగా దీనికంటే ఎక్కువ చేయాలి అనేటటువంటి ఉన్నంతసేపు కూడా నేను ఇంకా అభివృద్ధి చెందాలి, నాకు ఇంకా సద్గుణాలు పెరగాలి, అలాంటప్పుడు కూడా తప్పనిసరిగా అసూయ ఉంటుంది. ఈ ఎక్కువ అనేది అందులో సమయం ఇప్పుడు నేనున్న దగ్గర నుంచి వేరేగా అవ్వాలి. ఈ ఆదర్శం పొందాలి అనేటటువంటి దాంట్లో సమయం అనేది ఇమిడి ఉంది. అవును, ఒక దూరం వెళ్ళాలన్నా, ఒక ప్లేస్ నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాలన్నా భౌతికంగా గాని మానసికంగా గాని సమయం అవసరమే అన్నారు ఆయన. ఈ 3వ చాప్టర్లో కొంచెం పెద్ద ఉంటున్నాయి అని అన్నారు ఆయన. ఇది ఇక్కడ నెససరీ. టైం అన్నది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి భౌతికంగా అంటే మనం క్రోనలాజికల్ అంటే లెక్క పెట్టే టైం, కానీ టైం అన్నది ఎన్వి నుంచి ఫ్రీ చేస్తుందా? టైం అవసరమా అసూయ నుంచి ఫ్రీ అవడానికి? మనం ఏమంటానంటే నేను ఇప్పుడు ఇలా ఉన్నాను, నేను అలా అవుతాను, ఈ లక్షణాన్ని నేను మార్చుకుంటాను, దానికి టైం కావాలి. ఈ టైం అన్నది మార్పుకి ఫ్యాక్టరా? సమయం యొక్క ఫీల్డ్లో ఏ మార్పైనా మార్పే కాదు. అర్థమైందా? మార్పుకి సమయం కావాలంటే అక్కడ మార్పే లేదన్నారు. నాకు కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉన్నా, నాకు కొంచెంగా ఇక్కడ కన్ఫ్యూజ్డ్గా ఉంది. మీరేం చెప్తున్నారంటే మార్పు అన్నది సమయం అవసరం లేదు, సమయం చేంజే కాదంటున్నారు. అది ఎలాగా? అది కొనసాగించినటువంటి మార్పు చెందిన కొనసాగింపే మీరు పొందేది.
చూస్తాను, మీరు చెప్పింది నాకు అవగాహన అయిందేమో. ఈ మార్పు యథార్థం నుంచి, అదే నా అసూయ, నేనున్న స్థితి, ఆదర్శానికి, అంటే అ- అసూయ లేని స్థితికి నేను వెళ్ళాలి, దానికి టైం కావాలి. మేము అలా ఆలోచిస్తున్నాం. ఈ గ్రాడ్యువల్ మార్పు అన్నది సమయం ద్వారా మీరేమంటున్నారంటే అది చేంజే కాదుట అని అంటున్నారు. ఇంకా ఇంకా ఎన్విని అంటే అసూయని పెంచినట్టే అవుతుంది. అది నేను చూడగలుగుతున్నాను అన్నారు ఆ ప్రొఫెసర్ గారు. సమయం ద్వారా మనస్సు ఎప్పుడైతే మారాలని చూస్తూ ఉంటుందో, ఒక విప్లవాన్ని తేవాలని, భవిష్యత్తులో అక్కడ ఏ మార్పు ఉండదు ప్రజెంట్ లో, అది ఒక ఫ్యాక్ట్. ఇది మేమిద్దరం ఈ ఫ్యాక్టరీని చూసాం. అయితే ఏమిటి అన్నారు, తర్వాత ఏంటి, మనస్సు ఎలా రియాక్ట్ అవుతుంది అది ఎప్పుడైతే ఈ ఫ్యాక్టరీని చూస్తే అని అడిగారు. దాని నుంచి అది పారిపోవడం కానీ, లేకపోతే అది ఏంటి అది స్టాప్ అయిపోతుంది, దాని వైపు చూడడం స్టాప్ చేస్తుంది అన్నారు. అది మీ రియాక్షన్ అవునా అని అడిగారు. మే ఇద్దరం భయపడుతున్నాం. మాకు ఎస్కేప్ అయిపోవాలి ఉంది ఆ ఫ్యాక్ట్ నుంచి. అదే టైంలో దాన్ని పరీక్షించాలని ఉంది. మీకు భయం ఉన్నప్పుడు మీరు ఏదైనా పరీక్షించగలరా? దానికి సంబంధించిన భయం మీలో ఉన్నప్పుడు మీరు ఏం పరీక్షించగలరు? మీరు ఒక ఫ్యాక్ట్ని, మీకు ఒక ఉద్దేశ్యం, ఒక జడ్జిమెంట్ ఉన్నప్పుడు మీరు ఎలా దాన్ని అబ్జర్వ్ చేస్తారు? మీరు చెప్పేది నాకు అర్థమైంది. నేను ఆ ఫ్యాక్ట్ని అబ్జర్వ్ చేయట్లేదు, దాన్ని నేను ఇవాల్యుయేట్ చేస్తున్నాను, అంటే పరీక్షిస్తున్నాను. నా మనస్సు అనేది ఐడియాస్ని ప్రొజెక్ట్ చేస్తోంది, భయాలని దాని మీద. అది రైటే అన్నారు. అప్పుడు ఇంకోలా చెప్పాలంటే మీ మైండ్ అన్నది ఆక్యుపై అయిపోయింది దాంతోనే. అందువలన అది దాన్ని తెలుసుకోలేకపోతుంది, ఆ యథార్థాన్ని ఎరుకతో చూడలేకపోతుంది. మీరు ఆ యథార్థం మీదని ఆపరేట్ చేస్తున్నారు, ఆ ఫ్యాక్ట్ ఆపరేట్ చేసేటట్టు చేయట్లేదు. మీ మనస్సు మీద ఫ్యాక్ట్ని ప్రభావితం చేయట్లేదు. ఆ యథార్థం అన్నది సమయం యొక్క ఫీల్డ్లో మార్పు చెందుతున్నది. అది మార్పే కాదు, అక్కడ సంపూర్ణమైన పాక్షికమైన గ్రాడ్యువల్ ఫ్రీడమ్ అన్నది ఎన్వి నుంచి, అంటే దాట్ దేర్ కెన్ ఓన్లీ బి టోటల్, అంటే సంపూర్ణమైన ఫ్రీడమ్ ఉంటుంది కానీ పాక్షికమైన గ్రాడ్యువల్ ఫ్రీడమ్ ఉండదు అసూయ నుంచి. ఈ సత్యం అన్నది మనస్సు మీద ఆపరేట్ అవుతుంది. ద వెరీ ట్రూత్ ఆఫ్ దిస్ ఫ్యాక్ట్ విల్ ఆపరేట్ ఆన్ ద మైండ్, సెట్టింగ్ ఇట్ ఫ్రీ. అప్పుడే, అంటే ఇది గ్రాడ్యువల్ గా అయ్యేది కాదు, ఒక్కసారిగా అవ్వాలి. అప్పుడు ఈ ఫ్యాక్ట్ అనేది మనస్సు మీద ప్రభావితం చేస్తుంది, మనస్సుని అది ఆపరేట్ చేసి దాన్ని స్వేచ్ఛగా ఉంచుతుంది. అప్పుడు ఆ ప్రొఫెసర్ గారు అన్నారు, నేను ఇప్పుడు నిజంగా అందులో ఉన్న సత్యాన్ని చూస్తున్నాను, అది నాకు మార్గాన్ని ఇస్తోంది, నాకున్నటువంటి ఎన్ని బ్లాకేజెస్ ఉన్నాయో వాటిలోంచి బయటపడే మార్గాలను ఇస్తోంది అన్నారు. మీకు ఎవరికైనా అర్థమైందా? వసంతలత ఉన్నావా? అర్థమైందా నీకు? ఎవరికి అర్థం అయిందో చెప్పండి, ఎక్కడ అర్థం కాలేదో అడగండి. లక్ష్మి, వింటున్నాను. అంటే అదే మొదటి నుంచి మొదలు పెట్టారు అతను, సొసైటీ దాంతోని. అంటే సొసైటీ ఒక కరప్ట్ సొసైటీ అయితే మనం అందులో భాగంగా ఉండాలా, ఉండవలసిన అవసరం ఏమిటి, క్వశ్చన్ అది. అదొకటి చెప్పారు. తర్వాత సైకాలజిస్ట్ అన్నాడు,
సొసైటీకి ఫిట్ కాకుండా అబ్నార్మల్ బిహేవియర్ ఉన్న వాళ్ళని సొసైటీకి ఫిట్ అయ్యేటట్టు చేస్తానన్నారు. అప్పుడు అప్పుడు ఇటువంటి ఇతను సొసైటీకి ఫిట్ అవ్వాలా అని అడిగారు. కృష్ణమూర్తి గారు అన్నారు. అంటే అంటే మనిషి సొసైటీలో ఒక అంటే రెండు ఆల్మోస్ట్ కలిసి ఉన్నదే. సొసైటీ లేకుండా మనిషి ఉండడు, మనిషి లేకుండా అలా సొసైటీ కాదు, ఉండడు. రెండు సొసైటీలో అసూయను ఎంకరేజ్ చేస్తున్నారు కదమ్మా. సొసైటీలో అవినీతిని ఎంకరేజ్ చేయబడుతుంది. అదే ఇవన్నీ ఉన్నాయి కదా కానీ సొసైటీలో. కానీ అంటే తను కూడా అందులో తన ఇష్టం అది ప్రతి వ్యక్తిగతంగా మనిషిలో మనిషి. అవినీతి ఉండాలని లేదు. అందుకని అవును. సొసైటీని బాగు చేసాక అప్పుడు మనిషిని సొసైటీకి ఫిట్ అయ్యేటట్టు చేయాలి. ముందు సొసైటీనే బాగు చేయాలి. బాగు చేయడం అంటే సొసైటీ బాగుపడాలంటే మనిషే బాగుపడాలి. సొసైటీ అది వేరుగా ఏముండదు కదా. వేరుగా ఏముండదు, మనిషే అంటే మనిషి సొసైటీ. యొక్క సంబంధ బాంధవ్యాలే సొసైటీ అన్నారు. అదే అది అది అదే ఆ విషయం. తర్వాత అసలు అసూయ విషయాల గురించి ఆయన తర్వాత అంటున్నారు, ఈ బయట విషయాలే కాదు లోపటి నుంచి కూడా మనం అంటే బయటకు రావాలి. ఈ అసూయ, కోపము, తర్వాత ఏవో ఉంటాయి కదా, లోపము, బయట ఇలాంటి విషయాలని కాదు వాటన్నిటి నుంచి వసంతలత, మీరు సంపూర్ణంగా బయటికి రావాలని ఉందా అని అడిగారు. సంపూర్ణంగా అంటే మన వ్యక్తిగతంగా ఉండేటువంటి దీని నుంచి కూడా, వీక్నెసెస్ నుంచి కూడా బయటికి రావాలి. అది అది చెప్పారు. అంటే అది మనం కాదు, అది కాదు, అది కాదు. సొసైటీ ఆయనే చెప్పారు కదా, నాకు సంపూర్ణంగా బయటపడాలని లేదు, ఆ ప్రేరణ ఇచ్చేటటువంటి భాగం నుంచి బయటపడాలని లేదు, దాంట్లోంచి బాధ అది దుఃఖం వస్తున్న దాంట్లోంచి. అది కరెక్ట్ కాదు. నీ ప్రేరణ అంటే నువ్వు మళ్ళీ నీ సెల్ఫిష్నెస్ చూసుకుంటున్నావు. అంటే నాకు అది బాగుంది, మనుషులందరూ దానివల్ల అలాగే కదా, నువ్వు అసూయ అని చెప్పకపోయినా కొంత బాగా ఉంచుకుని కొంత దాంట్లోంచి బయట, అంటే ఆ దుఃఖాన్ని బాధని కలిగిస్తుంది కనుక బయటపడతారు. దుఃఖాన్ని సపోజ్ చూడు, ఎవరైనా బాగున్నది, నేను అంత బాగులేదు కదా అనేటువంటి దుఃఖం ఉంటే దుఃఖం కింద లెక్క. వాళ్ళకంటే చూడు వాళ్ళు చేశారు, నేను దుఃఖం చేయగలను ఉన్నా అనేటువంటి ఒక లేకపోయినా ప్రేరణ. పోలికే దుఃఖానికి కారణం అమ్మా. పోలిక వల్లే చికాకులు వస్తాయి. ఆ రెండోది పోల్చుకోవడం అదే అనేది ఆ చేసిన పని అది గొప్ప విషయం అని తను అనుకోవడం కూడా అది ఇదే కదా. ఇప్పుడు ఎవరైనా గొప్పది. డబ్బు బాగా గొప్పది గొప్ప చేసినప్పుడు, గొప్ప విషయం చేసినప్పుడు గొప్పది అనుకోవద్దా ఏంటి? కానీ అసూయ పడ్డం అనే దానికి ఇక్కడ చెప్తున్నారు. అసూయ అంటే మరి ఏమిటి? ఒక నేను చిన్న చేయలేదు సందేహం అని. నాకు అడగచ్చా? అడగండి. ఏం లేదు, ఇప్పుడు సొసైటీని లో కనుక ఇది ఉంటే ముందు సొసైటీ మారాలి అని ఇక్కడ మనకి చెప్పారు. ఎక్కడంటే మామూలుగా మనకి ఒకసారి వినండి, ఆయన ఏ కనెక్షన్ లో చెప్పారంటే, కొంతమంది అడ్డదిడ్డంగా బిహేవ్ చేస్తారు కదా, మైండ్ కి సరిగ్గా లేక. సైకాలజిస్టులు వాళ్ళకి సహాయం చేస్తారు ఈ సొసైటీకి ఫిట్ అయ్యేటట్టుగా. అదే అక్కడ ఆయన చెప్పారు, అంటే వాళ్ళని ఇలాంటి కరప్టెడ్ సొసైటీకి ఫిట్ అయ్యేటట్టు చేస్తారా ఓకే అని అడిగారు. అంటే మనకి ఆయన ఇది వరకేమో ఒక చోట మనమే ముందు మారాలి, మన నుంచే మార్పు రావాలి. ఇప్పుడు దీనికి అదేనండి, దానికి తేడా అంటే గురించి ఇతను ఏమనుకుంటున్నారంటే ఓకే. ఆ సొసైటీని అలాగే ఉంచేసి ఆ అడ్డదిడ్డంగా ఉన్న సొసైటీకి ఫిట్ చేయాలని సైకాలజిస్ట్ అనుకున్నాడు. అతను అది చెప్పారు, ఓకే అటువంటి సొసైటీ కూడా మారాలి కదా అని ఆయన అన్నారు. ఓకే ఓకే మనిషిని దానికి ఫిట్ చేయడం కాదు, అంటే అడ్డదిడ్డంగా ఉన్న దానికి ఫిట్ అయ్యేటట్టు చేయడం కాదు, దాన్ని మార్చాలి. అంటే సొసైటీలో ఇన్ని లోపాలతో, అసూయతో, ద్వేషంతో ఆ ఉన్న సొసైటీకి మనం ఫిట్ అవ్వాలంటే మనలో అసూయ, ద్వేషము అన్ని ఉండేటట్టుగా మనం అవ్వాలి. అవునండి. ఇప్పుడు యుద్ధంలో సైనికుల్ని వాళ్ళకి ఏం చేస్తారు? చంపడానికి, చంపబడడానికి రెడీ చేస్తారు ఈ సైకాలజిస్టులు. అవును. అది ఆయన చూపిస్తున్న పాయింట్. వాళ్ళని ఫిట్ చేయడం అంటే ఆ సొసైటీకి వాళ్ళని చంపి చంపబడేటట్టుగా తయారవ్వాలి. అలా చంపలేకపోయారనుకోండి, వాళ్ళు అన్ఫిట్ అన్నమాట. లక్ష్మి, ఇవాళ తాలూకా అంటే దీని నుంచి మనం ఏమిటి నేర్చుకోవాలి, ఏమిటి తెలుసుకుంటాం, ఏమిటి తెలుసుకోవాలి? అంటే ఆయన ఇవాళ అన్నట్టుగా మనకి కూడా సంపూర్ణంగా బయటపడాలని ఉందా లేదా మనం చూసుకోవాలి. వాళ్ళు కొంచెం ఫార్వర్డ్ గనక వెంటనే చూసుకోగలిగారు. మన లోపలికి కొన్ని అసూయలు మనం అది పోషిస్తున్నాం, తెలుసో లేకో.
అది మనం ఆ, తెలుసుకోవాలి. అసూయ ఒక్కటే కాదు, అలాంటివి చాలా చాలా విషయాలు ఉంటాయి ఆ కదా. అవన్నీ ఆ, అతను వాళ్ళు అంత లోపల సిన్సియర్ గా చెప్పగలిగారు. నిజమే, మాకులో కూడా కొంత ఉంది అని పాయింట్. అలా మనం కూడా తెలుసుకోగలిగినప్పుడు మనలోంచి అంటే ఇది నేను అసూయ కలిగి ఉన్నాను, పోగొట్టుకోవాలి అలా ఆలోచించడం కాదు. దాన్ని ఆ యథార్థాన్ని అవగాహన చేసుకోమని చెప్తారు ఆయన ఎప్పుడు. అప్పుడే అందులోంచి బయటపడగలం. నేనేదో కొంతకాలం తర్వాత పోగొట్టుకుంటాను అంటే అది కాలం అక్కర్లేదు, ఆ క్షణమే. అదే అది బోధపడింది. కాలం పెట్టావు అంటే నీకు మార్పు, నువ్వు మారడం ఇంట్రెస్ట్ లేదు అని అర్థం. అది ఎప్పుడు నెమ్మదిగా చెప్తుంటారు ప్రయత్నిస్తానండి వెంటనే అంటూ ఉంటారు. నెమ్మది ప్రయత్నాలు ఏం లేవు అక్కడ. ఆ క్షణం లేవు మారితే లేవు అది మారాను, అప్పుడు. లేకపోతే లేదు. అంటే అదే అసలైనటువంటి మార్పు. ఉమ్. తర్వాత ఎప్పుడో మారతాను అంటే అది అర్థం కానట్టే లెక్క. అది బోధపడింది. అంటే ఈ మొత్తం అంటే చాప్టర్ మీద ఎప్పుడైతే మన మనకు అవగాహన అయిందో సొసైటీలో ఇలాంటివన్నీ ఉన్నాయని, అప్పుడు మనం అటువంటి సొసైటీని మనం ఎంకరేజ్ చేసుకోం. ఏ సొసైటీలో అసూయ లేదో, ద్వేషం లేదో, సమత్వం ఉందో అది మనకు కావాలనుకుంటున్నాం. ఉమ్, ఆ తర్వాత రిలీజియన్ అన్నది ఎస్కేప్ విషయాల్లో చెప్తూ, రిలీజియన్ అనేది ఒక పెద్ద ఎస్కేప్ అది అవును. కూడా చెప్పారు. అంటే ఆ మధ్యలో ఎక్కడో వచ్చింది ఆయన ఈ ఏమన్నారు, పాయింట్. రిలీజన్ అంటే రిలీజియన్ సత్యాన్ని తెలుసుకోవడమే రిలీజన్. ఈ భజనలు, అంటే కర్మకాండలు అదే ఇవన్నీ ఎస్కేప్సే. అదే అసలైన రిలీజన్. అది చాలా బాగున్నది. అదే అసలైన రిలీజన్, సత్యాన్వేషణ, సత్యం తెలుసుకోవడమే. అంతేగాని ఇలా మనం చేసేటువంటి దేవుళ్ళు గుళ్ళు, తర్వాత పూజలు పునస్కారాలు ఇవన్నీ కావు. ఇవన్నీ ఎక్స్టర్నల్ థింగ్స్ అవన్నీ. అది అసలైంది కాదు. అది బాగున్నది ఆ పాయింట్ అక్కడ. అయితే తర్వాత ఎస్కేప్ గురించి కూడా ఆయన ఏదో చాలా చెప్పారు. అసలు మనం ఎస్కేప్ చేస్తాము చాలా విషయాల నుంచి అని. అది ఒకటి ఎక్కడో మన చెప్పారు. నుంచి మనం ఎస్కేప్ అయిపోతున్నాం. భజన చేస్తానంటాం, మరొకటి ఏదో పూజ చేస్తామంటాం. ఇలా మన ఉమ్, నుంచి మనం ఎస్కేప్ అవుతున్నాం. కానీ రిలీజన్ అన్నది ఏంటంటే సత్యం తెలుసుకోవడమే రిలీజన్. బ్రాంతి, అవును. డ్రింకు, అది టీవీ, రేడియో ఇవన్నీ మనం ఎస్కేప్ అయ్యేవి. అలాగే అవును. ప్రేరణ ఇచ్చే నవల. ఎక్స్టర్నల్ విషయాలకు అయిపోయింది కాబట్టే ఈ కరప్టెడ్ ఇక్కడ రిలీజన్ ఎక్స్టర్నల్ అయింది. ఇంటర్నల్ అని కాదు, మనం అలాగ విడగొట్టకుండా మనం ఎస్కేప్ అవుతున్నాం. మన నుంచి మనం ఎస్కేప్ అయిపోతున్నాం అనే ఆ ఎస్కేపిజం లో డ్రగ్స్ ద్వారా, డ్రింక్ ద్వారా, పుస్తకాల ద్వారా, టీవీ ద్వారా, అలాగే భజనల ద్వారా, ఆ సత్సంగం అంటాం, అక్కడికి వెళ్తారు వాళ్ళు. అలాంటివన్నీ ఎస్కేపిజం కి హెల్ప్ చేస్తున్నాయి. తన నుంచి తాను ఎస్కేప్ అవ్వడమే. సత్సంగాల్లో సత్తు మేడం ఉండదు. ఇంకొక చిన్న సందేహం. ఆ, ఇవన్నీ మానసికంగా మామూలుగా మనిషికి అంటే ఇప్పుడు బ్యాట్ వదిలేసినా కూడా మంచి పుస్తకాలు ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నింటిని మనం మానసికంగా ఎదగడానికి, సామాజికంగా ఎదగడానికి మంచిది చదవండి అని కూడా ఉంటారు కదా. మరి అది అవునండి, దానికి పుస్తకం దీనికి తేడా చదివేవాడిని. ఏంటి? చూడండి, నాకు పుస్తకంలో చాలా ఉమ్, తెలిసిపోయాయి. కానీ నేను అలా ఉండగలనా? ఉమ్, పుస్తకం చదివి నా ఓకే బుర్రలో ఉన్నాయి, నేను మారట్లేదుగా. ఓకే ఓకే భగవద్గీత ఓకే. చదివాం, మనం ఎక్కడ మారాం? మనం ఉమ్, అసూయ పోగొట్టుకున్నామా? అదే చదివేనన్న జ్ఞానం ఉంది కానీ ఉమ్, ఏది పోగొట్టుకోం. అదే పోగొట్టుకోవాలని అందరికీ చెప్తాం, అదే పోగొట్టుకుంటున్నావా? అదే కరెక్ట్ మేడం. లక్ష్మి, ఈ చాప్టర్ పేరేంటి? చాప్టర్ పేరు ఏంటంటే అది చెప్తాను. టైటిల్ చెప్తాను, నేను మూసేసేనది. థర్డ్ అంటే వాల్యూమ్ లోదేనా మేడం ఇది కూడాను? ద ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ మ్యాన్ ఈజ్ మేకింగ్ హిమ్ సిక్. ఓ ఏంటండి అనుపమ గారు? మూడో పుస్తకంలోదేనా ఈ చాప్టర్ కూడా అంటున్నా? మూడో భాగంలోది. ఓకే ఓకే. అంటే ముక్కలు ముక్కలుగా చూడడమే మనిషిని బాగా సిక్ చేస్తుందని. అంటే అదే విడదీసి ఈ భాగం ఆ భాగం అలా విడదీసి చూస్తున్నాం కదా, ఇలా ఇందులోంచి బయటకు అదే వచ్చేయాలి. విభజించి పాలించి అన్నట్టుగా విభజించి చూస్తాం మనం అది. అది రామబుద్రి గారు, మీరు మాట్లాడతారా? నాగరాణి గారు కానీ ఎవరైనా? అమ్మా అయితే
ఒక విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు క్యాన్సర్ ఎంత అది హార్మ్ఫుల్ అని చెప్పి ఆ పార్ట్ క్యాన్సర్ వచ్చిన పార్ట్ తీసేస్తున్నారు. కాకపోతే ఇక్కడ మనిషి యొక్క అసూయ ఎంత హామ్ చేస్తుంది అనేది ఎవరిది వాళ్ళకి తెలియలేకపోతున్నది. సంపూర్ణంగా దాని నుంచి బయటకు వస్తామా అనేది మీరు అన్నట్టు మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. ఎందుకంటే దానివల్ల మనం ఎంత గొప్ప వాళ్ళమైనా అది ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ అది రిలేటెడ్ టు సెల్ఫే అవుతుంది. దానివల్ల మనం గొప్పవాళ్ళం ఎంత అవ్వట్లేదండి. అవ్వట్లేదు అంటే వేరే వాళ్ళు అన్నా కూడా ఇప్పుడు ఇంత చేసావు అంత చేసావు అన్నా కూడా అది అంటే వాళ్ళు గొప్పలకు పోయినా కూడా అది దేని మన అంటే మళ్ళీ రిలేటెడ్ టు సెల్ఫే అవుతుంది కదా. అంటే నేను అనే భావం కూడా అక్కడ వచ్చేస్తుంది. అట్లా కాకుండా ఎట్లయితే మనకు క్యాన్సర్ ని ఎలా అయితే మనం కంట్రోల్ అయితే కానీ ఆ పార్ట్ ఎట్లయితే తీసేయగలుగుతున్నామో అట్లనే మనలో ఉన్నటువంటి అసూయను కూడా కంప్లీట్ గా అది మంచి పేరుని ఇవ్వని చెడ్డ పేరుని ఇవ్వని పట్టించుకోకుండా దాన్ని కంప్లీట్ గా సంపూర్ణంగా తీయగలిగితే అప్పుడు మనం అంటే ముందుకెళ్ళగలుగుతాం అన్నట్టు చాలా విషయాలు చెప్పారు. మనం అంటాం కానీ మనకు ఉండదు తీసుకోవాలని. ఉండదు ఉండదు కరెక్ట్. మరి ఎలా వస్తుందమ్మా ఇప్పుడు చెప్పినంత ఈజీగా? ఓకే క్యాన్సర్ అంటే అంత అది హార్మ్ఫుల్ అని సైకాలజిస్టే డాక్టర్ అన్నాడు కదా, చెప్పేస్తారు. మీరు చెప్పాక మాకు అర్థమైందని. ఎనలిస్టులు అదే ఎనలైజ్ చేసేవాళ్ళు, వాళ్ళు ఇట్టే గ్రహిస్తారనమాట. లోపల లోపల ఉన్న మనస్తత్వాన్ని ఎనలైజ్ చేస్తారు సైకాలజిస్టులు వాళ్ళు. అవును అవును. కనుకే గట్టిగా పట్టుకున్నారు. అంటే వాళ్ళు ఓన్లీ మనసు వరకే పరిమితం కాబట్టి వాళ్ళు బియాండ్ ఏదైతే హై స్పిరిట్ ఉందో దాన్ని తెలుసుకోలేరు వాళ్ళు. సైకలాజికల్ ఎందుకు ఇదైనా తెలుసుకోలేరు, కూడా తెలుసుకోవాలనుకోరు. అనుకోరు. ఎగ్జాక్ట్లీ. కాకపోతే ఆ అతను బియాండ్ అన్నాడు కదా, థింకింగ్ అనేది ఆ పని ఇంకోరు రావాలి. చేస్తారండి మేం కాదండి అని మొదట్లో అన్నాడు కదా. అదే అదే ఎగ్జాక్ట్లీ. అంటే ఎందుకు అంటే అన్ని అవయవాలు మైండ్కే కనెక్ట్ అయినాయి కాబట్టి ఇంకా మైండ్ యాక్టివ్ ఉంటే మైండ్ని చదవగలిగితే అన్ని చేయగలము అనే భ్రమలో ఉండడం అయిపోతుంది అందరం. కాకపోతే మీరు అన్నట్టు సో ఇట్లా బియాండ్ కనుక మనం ఆలోచించి మళ్ళీ ఆలోచన లేకుండా బియాండ్ ఉండగలిగితే బాగుంటది. కాకపోతే కొంచెం కష్టమైన ఆలోచన పని. లేకుండా ఎందుకంటే ఎప్పుడు ఉండమని కాదండి. ఆయన ఏమంటున్నారంటే ఇప్పుడు అది చూడగలగాలి, మనలో ఉన్న యథార్థ స్థితిని అవగాహన చేసుకుంటే అందులోంచి బయటపడగలం. అవగాహన చేసుకోకుండా ఎస్కేప్ అయిపోతున్నాం మనం. మనకి ఆ బాధ, ఆ ఇబ్బందిలోంచి ఎస్కేప్ అయిపోవాలని చూస్తాం. అదే అవునండి కరెక్ట్. అంటే ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది, దాన్ని ఎట్లా చేస్తే మనం తృప్తి చెందుతాం, ఎట్లా చేస్తే బయటకు అందులోంచి వస్తాం అనేది. పారిపోవడానికి ఇష్టపడతాం. అవునండి. మరి దాన్ని యాక్సెప్ట్ చేయాలంటే అమ్మ ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది, అప్పుడు ఎస్కేప్ యాక్సెప్ట్ కాకుండా చేయమని కూడా అనుభవించాలంటే చెప్పలేదండి. రిఫ్యూజ్ చేయమని, యాక్సెప్ట్ చేయమని చెప్పట్లేదు. దాన్ని టోటల్ గా చూడగలగాలి అంటే అవగాహన చేసుకోవాలి, మనస్సు కంటే అతీతంగా, మనస్సుతో కాదు. అది అవగాహన అయితేనే అందులోంచి బయటపడగలం. ఒంటరితనం ఉంది, మనం ఒంటరితనంలోంచి బయటపడాలని చూస్తాం, వదిల్చుకోవాలని. దాన్ని అవగాహన చేసుకుంటే ఒంటరితనమే లేదు. అంటే ఒంటరితనము, ఇక్కడ వివేకం భయము అవసరమా అమ్మ? మరి మనస్సు యొక్క చెప్పండి. వివేకం అవసరం అంటారా ఇక్కడ? ఒక పరిస్థితిని ఉన్నట్టుగా చూడాలంటే ఏంటండి? వివేకం అవసరం పడుతుందా ఇక్కడ మనకి? అంటే మనకి ఒక పరిస్థితిని యూజువల్ గా ఇది ఉన్నట్టు అలవాటు లేదు. చూడాలంటే ఆ సమస్యను అవగాహన చేసుకునే స్థితి మనకు అలవాటు లేదు. అలవాటు అస్సలు లేదు. అవును. ఎప్పుడైతే సొల్యూషన్ కానీ లేదంటే దాని నుంచి పారిపోవడమే చూడడం జరుగుతుంది. అన్ఫార్చునేట్ ఏంటంటే ఏదైతే ప్రాబ్లం వచ్చిందో మనం పారిపోయినా కూడా ఆ ప్రాబ్లం నియంత్రణ సాల్వ్ ఇప్పుడు దుఃఖం వచ్చింది అనుకోండి, ప్రాబ్లం ఆ రిపీట్ దుఃఖం అవుతుంది. పోగొట్టుకునేటటువంటి సినిమా చూడమంటారు, సినిమాలు చూడమంటారు, టెలివిజన్ చూడమంటారు. దుఃఖాన్ని అవగాహన చేసుకోవడం అనేది చేయట్లేదు ఎవరు. అవగాహన చేసుకోవడం అంటే మళ్ళీ భరించడమేనా అమ్మ? కాదు, అంటే పారిపోకుండా అసలు దుఃఖం భరించడం ఏమిటి మళ్ళీ అని వేరు. చూడగలగాలి దాన్ని. కోపాన్ని కూడా అవగాహన అలా చేసుకోవాలి, అంతేగాని అణిచేసుకోవడం కాదు.
ఉమ్. మనస్సుతో కాకుండా మనస్సు నిశ్చలం చేస్తే ఆ కోపమే అనేది అప్పుడు అందులోంచి బయటపడగలం. ఉమ్. కృష్ణమూర్తి గారు చెప్పినది శాస్త్రాల్లో కూడా చెప్పలే. కంట్రోల్ చేయని చెప్పారు. అవునండి. కానీ ఇక్కడ కంట్రోలింగ్ చెప్పట్లేదు, కంప్లీట్ అవగాహన అంటున్నారు, అవును, గమనించమంటున్నారు అంతే. కంట్రోల్ చేసినంతసేపు అది ఎందుకంటే అక్కడే అమ్మా ఇప్పుడు చూడండి, అవునమ్మా ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది, దాని నుంచి పారిపోయినాం, మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అవుతుంది కానీ ఇంకా దాని నుంచి ఏం నేర్చుకున్నది లేదు, ఏం లేదు. అంటిల్ అన్లెస్ అది ప్రాబ్లం సాల్వ్ అయ్యేదాకా రిపీట్ అయితేనే ఉంది, మనం ఎంత పారిపోయినా కూడా. అందరూ అవే చెప్తారు. నీకు దుఃఖంగా ఉందా, వాళ్ళు సినిమాలకు వెళ్ళి ఇవి చూడు అవి చూడు, లేకపోతే మా ఇంటికి వచ్చి మాట్లాడు. ఆ దుఃఖాన్ని తాత్కాలిక ఎస్కేపే, అది అక్కడే ఉంటుంది. ఉమ్. అక్కడే ఉంటుంది, మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది. సో ఉమ్, అది నెవర్ ఎండ్ స్టోరీ లాగా. అదే. కానీ తెలియాలమ్మా, బాగుంది కానీ ఆ అవగాహన ఎలా చేయాలి అనేది తెలియాలి. ఎలా అని అడగండి. తెలిస్తే ఇంకా అవగాహన అంటే చాలా అవగాహన బాగుంటుంది. అంటే ఇంకొకరిని అడిగారంటే మళ్ళీ మీకు రాయంగా ఇస్తుంది. ఓకే. దాన్ని చూడడం నేర్చుకోవాలి. ఓకే. అంటే ఇక అప్పుడు ఆ టైంలో కంగారు పడకుండా ఏం చేస్తే నేను బయటకు వస్తా అనేది కాకుండా ఏం ఏం జరుగుతుంది జరుగుతుందా, అక్కడ అనేది ఏముంది అని మనం చూసినప్పుడు ఏముంది. ఎన్నో ఆలోచనల సముదాయం కదండి. ఇవన్నీ ఆలోచనలే తెస్తున్నాయి. అవును. అవును. మనం ఆలోచనతో తాదాత్మ్యం చెందబట్టి అది అదే రైట్ అన్నట్టుగా అయిపోతున్నాం. అయిపోతున్నాం. కరెక్ట్. బాగుందమ్మా. ఒక్క నిమిషం. రాంబుద్రి గారు. నమస్తే మేడం, అందరికీ నమస్కారం. మేడం, అదే మేడం, అంటే ఇది వ్యక్తి సమస్య, సామాజిక సమస్య అంటే లో మిళితం అయిపోతుంది. అయితే వ్యక్తి తనకొచ్చిన సమస్యను అంటే నాకు ఒక సమస్య ఉంది అంటే నాకు ఎక్కడి నుంచో సొల్యూషన్ కావాలని కోరుకోవడం వల్లనే ఇదంతా జరుగుతున్నదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నా సమస్యకు నేను స్వయంగా ఆలోచించకుండా, స్వయంగా పరిష్కారం కనుక్కోకుండా నేను సమాజం మీద ఆధారం పడడం వల్ల, అంటే సమాజంలో ఉండే నా చుట్టుపక్కల ఉండే వ్యక్తుల మీద ఆధారపడడం వల్ల నాకు ఇంకా అంటే నేను అసలైన సమస్య నుంచి బయటపడకపోవడము. అయితే ఆ సమస్య నుంచి బయటపడాలి అంటే నాకు ఎవరో సహాయం చేయాలని అనుకోవడము. అయితే ఇవి రెండు ఉన్నాయి. అయితే ఎవరో సహాయం చేయాలంటే ఎవరో నాకు ఒక మంచో చెడో ఏదో ఒకటి చెప్తారు కదా నాకు ఈ సమస్య గురించి అని ఆశించడము, వాళ్ళు వచ్చి ఒక పరిష్కారం చెప్పడము, ఆ పరిష్కారం ద్వారా నా సమస్యకు అంటే జవాబు దొరికిందని నేను ఫీల్ కావడము, లేకపోతే ఇంకా జవాబు దొరకలేదు అని అంటే ఇంకొకరి కోసం వెయిట్ చేయడము, లేకపోతే అంటే ఈ ఎస్కేపిజం. ఇప్పుడు జవాబు కోసం వ్యక్తులుగా మీదనే ఆధారపడకుండా ఇప్పుడు ఒక ఒక గ్రంథాలో లేకపోతే ఒక ఇట్లా ఒక ప్రదేశం చూడడానికి పోవడము, లేకపోతే ఇంకొకటి ఎక్కడనో ఒక నీతి సూక్తులను వెతుకోవడము, లేకపోతే దీనికి సంబంధించిన రిలేటెడ్ విషయాల్ని వెతకడం, ఇలాంటి వాటి వల్ల అయితే ఉపశమనం కోసం చూస్తున్నాను. అయితే నాకు నా సమస్యకు సమగ్రమైన జవాబు ఎక్కడ లభించడం లేదు. ఏమని అంటే మనుషుల ద్వారా లభించడం లేదు, ఒక మాధ్యమం ద్వారా లభించడం లేదు. మాధ్యమం ద్వారా అంటే ఇప్పుడు నేను వెతికే బుక్స్లో కానీ ఇట్లా. అయితే
ఈ జవాబు కూడా ఈ ఈ ఎలాగా నాకు సంతృప్తి కలిగేది వస్తేనే నేనేమనుకుంటున్నాను, నాకు అది కరెక్ట్ జవాబు అనుకుంటున్నాను. మరి ఇక్కడ ఘర్షణ ఏర్పడుతుంది కదా. అంటే నాకు సంతృప్తి అంటే నా మనసే పరిపూర్ణమైన వికాసం చెందకోకుండా నేను ఆ, ఆ వికాసం అరకొర కాదండి, మనస్సుకు పరిపూర్ణ ఉమ్, వికాసం ఏంటి కానీ నిశ్చలం. ఆహా. అంటే మరి మరి నాకెందుకు ఒకరి ద్వారా సంతృప్తి దొరుకుతుంది అని నేను ఎందుకు ఫీల్ అవుతున్నాను? ఒకరు ఎవరైనా అడ్వైజ్ చేస్తే మీకు మీకు నా సపోర్ట్ వచ్చిన ఆలోచన మీకు ఆనందంగా ఉంటుంది. మీరు చేస్తున్న ఆ, అప్- విధానానికి సపోర్ట్ ఇచ్చిన ఆలోచన మీరు ఇష్టపడతారు. అంటే నేను అప్పటికప్పుడు ఎస్కేప్ అయినట్టే కదా మేడం అది. అంటే అంతే, నేను మనకేం ఎస్కేప్ పోవట్లేదు. అవుతున్నాను. అవును. ఎస్కేప్ అవుతున్నాను, మళ్ళీ దేనికోసమో చూస్తున్నాను. ఇంకా ఇదే జరుగుతుంది ఇక్కడ ఘర్షణ. మరి ఉమ్. నా నాలోకి నేను చూడ్డానికి నాకు అంత పెద్ద తాత్వికత లేదు, అంత పెద్ద నాలెడ్జ్ అవన్నీ లేదు. అవన్నీ పేర్లు పెట్టకండి. మనలోకి మనం చూసుకోవడమే, అది పేర్లతో సంబంధం లేదు. అది తాత్వికత కాదు. తనలోకి తాను చూడడం తాత్వికత ఏంటండి? అంటే ఇప్పుడు నాకు నాకు ఆ సమస్య తాత్వికంలో ఎక్కడా చెప్పలేదు తనలోకి తను చూడమని ఉమ్, కదా. అంటే ఇప్పుడు జరగాల్సింది అదే కదా. అంటే నేను ఎవరిని అంటే ఇప్పుడు మీరు ఎస్కేప్ నేను అయిపోతున్నారు, అలా మాత్రం చేయను అని. అదే చేయాలి. అంటే నాకు బయట నుంచి కరెక్ట్ జవాబు రావట్లేదు. నేను కంపల్సరీ లోపలికే చూసుకోవాలి. నాకు ఆ లోపల వచ్చినా చూసుకునే వచ్చినా విధానం అది సరైంది కాదని తెలుసుకోవాలి. ఎక్కడ మూలమో అక్కడే చూడాలి కదండి. ఉమ్, అది మనస్సుతో కాదు. ఇక్కడ పాయింట్ చూడండి, మనస్సు నిశ్చలం చేసి అంటారు అక్కడ. ఉమ్, ఉమ్. ఇది మనకు అలవాటైన కరెక్ట్ మెథడ్ మేడం. కాదు కానీ అవును అది అవును. అంటే అంటే ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే ఉమ్, నాలోకి నేను చూసుకోవాలనుకున్నా మళ్ళీ నేను మనసు సపోర్ట్ తీసుకుంటే, అంటే ఇప్పుడు బయట నుంచి ఏ సపోర్ట్ తీసుకొని నేను ఆ, బాధపడుతున్నానో, నా మనసు యొక్క సపోర్ట్ తోటి కూడా నేను అదే బాధను అనుభవించాల్సి వస్తుంది. అది ఉంటుంది అక్కడే, అదేం పోదు. అంటే నాకు ఆధారమైనది మనసే కాబట్టి ఆ మనసు సపోర్ట్ తోటి నేను ఏది చేసినా మళ్ళీ నాకు ఆ, బయట నుంచి తీసుకున్న సపోర్ట్ ఎంత అసంతృప్తి, ఎంత స్థిరత్వం బయట లేకుండా నుంచి చేసిందో మీరు నాకు. సపోర్ట్ మీ మనసుకి అనుగుణం ఉన్నది తీసుకుంటారండి. ఉమ్, మీకు వ్యతిరేకమైన దాన్ని నేను ఇష్టపడరు. మరి అంటే నేను బయట నుంచి తీసుకున్నప్పుడు తృప్తి పడ్డం లేదు. నా 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 మనస్సు ద్వారా నేను ఏ ప్రయత్నం చేసినా తృప్తి పడ్డం లేదు కాబట్టి నేను ఎట్టు తిరిగి నా మనస్సుకు నుంచి పక్కకొచ్చి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అది నాకు అర్థం కాక నేను అయోమయంలో పడిపోతున్నాను. ఎటు తిరిగి అని కాదండి, మనస్సు నిశ్చలం చేసి చూడడమే. దాన్ని అవగాహన చేసుకోవాలి. ఏదైతే రాక్షసి రూపంలో మన భయపెడుతోందో, ఒంటరితనం అవనండి, అసూయ అవనండి, దాన్ని అవగాహన చేసుకోవాలి. ఉమ్, భయం కూడా అవగాహన చేసుకుంటే ఉండదు. అప్పుడే బయటపడగలం. అణిచియడం వల్ల కాదు. అదే కోపమైనా అంతే. జటిలమైన. ఉమ్, మనం అణిచేస్తున్నాం గనకే పద్ధతులు అడుగుతాం అందరినీ. ఏ పద్ధతి ఎవరికి వర్కౌట్ చేయదు.